వీక్షకులందరికీ నమస్కారం. జూన్ నెల 1వ తారీఖున ప్రస్తుతం మీనరాశిలో సంచరిస్తూ ఉన్నటువంటి కుజగ్రహము మేషరాశి యందు ఒక నెలన్నర రోజుల పాటు మాసార్ధత కుజ అన్నారు శాస్త్రమందు. అనగా జూన్ 1వ తారీఖు లగాయితూ జూలై 12వ తారీఖు వరకు కూడా మేషరాశి యందు తన యొక్క స్వక్షేత్రంలో కుజుడు సంచారాన్ని చేయబోతూ ఉన్నారు. ఇప్పుడు మీనరాశిలో రాహువుతో కలిసి ఉన్నటువంటి కుజుడు మరి జూన్ 1వ తారీఖున ఆయన స్వక్షేత్రంలోకి వెళ్ళినప్పుడు చాలా రకాలైనటువంటి విషయాలు ప్రభావితమవుతాయి. ప్రత్యేకించి రవికుజులిద్దరూ కూడా రాజకీయ సంబంధమైనటువంటి గ్రహాలు. మరి ఆ కుజుడు స్వక్షేత్రంలోకి వెళ్ళడం, ఆ కుజగ్రహం యొక్క మార్పు ద్వారా దేశ, రాష్ట్ర లేదా ప్రాంత భౌగోళిక పరిస్థితుల్లో వ్యత్యాసాలు, భూమికి సంబంధించినటువంటి విలువలు పెరుగుతూ ఉండడం, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చాలా అభివృద్ధిలో ఉండడం, అలాగే స్థిరమైనటువంటి ప్రభుత్వాలు ఏర్పడడానికి లేదా ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి ఇబ్బందులు, అవకతవకలు తగ్గుముఖం పట్టడానికి, సుస్థిరమైనటువంటి స్థిర చరాస్తుల తాలూకు విక్రయాలు కొనుగోలులు పెరగడానికి, ఇలా చాలా రకాలైనటువంటి వాటి మీద కుజుడు తన యొక్క ప్రభావాన్ని చూపుతారు. తూర్పు భాగంలో భారతదేశంలో కుజగ్రహం తన యొక్క ఫలితాన్ని ప్రత్యేకంగా ఇస్తారు. అక్కడ భూమికి సంబంధించినటువంటి సమస్యలు ఏమైనా ఉంటే తొలగిపోవడాలు, సరిహద్దు వివాదాలు, అణ్వాయుధాలు, అస్త్రశస్త్రాలు, సైనికులు, ఇలా వీటికి సంబంధించినటువంటి, అలాగే ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి ఏదైనా రక్షణ శాఖ యొక్క అవసరం అధికంగా ఏర్పడుతూ ఉండడం, గొడవలు, తగాదాలు, ఇటువంటివన్నిటికీ కూడా కుజుడు కారణమవుతారు. కాబట్టి జూన్ 1న మారేటువంటి కుజుడు ఇలా భౌగోళిక లేకపోతే ఈ పరిస్థితులపై ప్రభావాన్ని చూపించడమే కాక ద్వాదశ రాశుల వారికి కూడా కుజుడు తన యొక్క ప్రత్యేకమైనటువంటి ఫలితాలని ఇస్తారు. కుజుడు చాలా గొప్ప గ్రహం. జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా ఆయన నవగ్రహాలలో సర్వసైన్యాధ్యక్షుడుగా ఉండేటువంటి స్థానం. ఆయన గనక అనుకూలత ఇవ్వగలిగితే దేన్నైనా సరే సాధించగలము అనేటువంటి ధైర్యము, సత్తువ ఆయన సహజంగా సహజ భావానికి అనగా తృతీయ భావానికి కారకత్వాన్ని వహిస్తూ, కుజుడు కారకత్వాన్ని ఇచ్చేటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు ఉంటాయి. సత్వ, భూ, ప్రాకార, రోగ, వ్రణ, సాహస, శస్త్రాగ్ని, సందర్శనోత్పాటన, భ్రాతృకారకుడు కుజుడు. ఏదైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉండి త్వరితగతిన బయటపడాలి అన్నా, లేదా శస్త్రచికిత్సలు అటువంటి వాటి నుండి బయటపడాలి అన్నా, లేదా అటువంటి పరిస్థితులు రాకుండా మిమ్మల్ని బయట వేయాలన్నా, ఇలా ఏదైనా సరే కుజుడు కారణమవుతారు. శరీరంలో సత్తువకి, అలాగే ఎముకల మధ్యలో ఉండేటువంటి స్థానానికి, రక్త కణాలు అధికంగా ఉండడానికి, అధిక రక్తపోటుకి, వీటన్నిటికీ కూడా కుజుడే కారకత్వాన్ని వహిస్తూ ఉంటారు. బట్ అటువంటి గ్రహం మారినప్పుడు దాదాపుగా ఒక నెల 12 రోజుల పాటు జూన్ నెల 1న మారినటువంటి కుజుడు జూలై నెల 12వ తారీఖు వరకు మేషంలో సంచరిస్తూ ఉన్నప్పుడు ఏ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని ద్వాదశ రాశుల వారికి మనం ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసు. సింహరాశి వారి యొక్క స్థితిగతులను గనక చూసినప్పుడు సింహానికి ఇది చాలా గొప్ప కాలంగా చెప్పవచ్చు. ఎందుకంటే అష్టమ స్థానంలో కుజుడు, అష్టమ స్థానంలో రాహువు, ఈ రెండు గ్రహాల కలయిక వల్ల దాదాపుగా ఏప్రిల్ నెల 26వ తారీఖు నుండి ఈ జూన్ 1 వరకు చాలా రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు, గతంలో వచ్చినవి లేవు, కొత్తగా వచ్చినటువంటివి, చర్మ సంబంధమైన సమస్యలు, మరీ ముఖ్యంగా స్కిన్ ప్రాబ్లమ్స్, అలాగే ఉష్ణ సంబంధమైనటువంటి సమస్యలు, డీహైడ్రేషన్ దగ్గర నుండి అనేవి, అలాగే కొంత విషపూరితమైనటువంటి జంతువులు, పాకే జంతువులు, జర్రిలు, తేళ్ళు, సాలిపురుగులు, లేదా క్రిమి కీటకాలు, కలుషితమైనటువంటి ఆహారం, కలుషితమైనటువంటి నీరు, ఇటువంటి వాటిని తాగడం ద్వారా, అలాగే అగ్ని, విద్యుత్తు, పదునైనటువంటి వస్తువుల వల్ల కలిగినటువంటి గాయాలు, ఇలా చెప్పుకుంటూ పోతే నెలన్నరగా సింహరాశి వారికి అష్టమంలో ఉండేటువంటి కుజుడు ఒక రకమైనటువంటి సత్తువుని తీసేశారు. అంటే ఉత్సాహం ఉండదు, ఎంతసేపు నీరసంగా ఉండడం, చిరాగ్గా ఉండడం, లేదా ఇలా మానసికమైనటువంటి అశాంతి. ఇప్పుడు ఈ అష్టమ కుజుని యొక్క దోషం పోయింది. కుజాష్టమే షష్ఠగతే భృగోవ, కుజుడు 8లో ఉన్నప్పుడు చాలా ఎక్కువగా పీడిస్తారు. మరి ఇప్పుడు ఈ జూన్ 1 దగ్గర నుండి అష్టమ కుజుని యొక్క దోషం పోవడం అన్నది ఒకంత
ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంటుంది. అయితే భాగ్యస్థానంలోకి కుజుడు వెళ్ళడం కొంత డబ్బు ఖర్చు పెట్టినప్పటికీ కూడాను ముఖ్యంగా ఆరోగ్యపరంగా కొంత ప్రశాంతంగా వచ్చింది. ఈ కొత్తగా వచ్చినటువంటి వ్యాధులన్నీ కూడా తగ్గుతూ ఉండడం, త్వరితగతిన వాటి నుండి బయటపడుతూ ఉండడం, కొంత ఉత్సాహం పెరుగుతూ ఉండేటువంటి పరిస్థితులు, నచ్చినటువంటి ప్రాంతాల సందర్శనం, ఇటువంటివన్నీ కూడా కుజుడు ప్రసాదించడానికి అవకాశం ఉంది. కాబట్టి సింహరాశి వారికి మార్పు మంచిది.